ఈ సినారియో మొత్తానికి మెయిన్ కల్ప్రిట్ ఈశ్వర్సాయి పెళ్ళాం. ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో తెలుసా? పబ్లిక్‌కి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దయచేసి అయితే ఈ వీడియోస్ అయితే ఆపేయడం అయితే ఆపేసేయండి. ఎందుకంటే, ఇక్కడ నేను సఫర్ అవుతున్నా, నా బేబీ సఫర్ అయితుంది. అటు ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతుంది. మా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతూ ఉన్నప్పుడు అంటే, మేము బానే అండర్‌స్టాండింగ్‌గా అయిపోయింది. తప్పు చేశాం. ఇప్పుడు నా హస్బెండ్ అయితే తప్పు చేశాను. నన్ను క్షమించు అయిపోయింది అని చెప్పేసాడు. పోలీస్‌తో తనతో ఆ అమ్మాయితో కూడా మాట్లాడేసారు. ఇప్పుడు అట్లా కాదక్క. సఫర్ అవుతున్నావు, అదవుతున్నావు, ఇదవుతున్నావు అంటున్నావు నువ్వు. ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశారు మీరు. ఆ పిల్ల జీవితం రోడ్డు మీద తెచ్చేశారు. నువ్వు నీ మొగుడు ఇప్పుడు బానే ఉంటున్నారు. మరి ఆ పిల్ల సంగతి ఏంటి? ఆ పిల్లని రేపు ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఆ? వీడియో తీయక ముందు ఏమైంది మీ బుద్ధి? ఇప్పుడు వీడియో తీసేసిన తర్వాత, అంతా వైరల్ అయిన తర్వాత, ఆ పిల్ల జీవితం నాశనం చేసిన తర్వాత, మీరు ఈ ఇంటర్వ్యూస్‌లో వచ్చి, మేము సఫర్ అవుతున్నాం, ఇదవుతున్నాం. హ్మ్. నా మొగుడొచ్చి నాతో మాట్లాడాడు. అంతా అయిపోయింది. ఆ! అంతా అయిపోయిందా? నీ నేను చెప్తున్నాను గదా! మీ మొగుడు మీద ఉన్న మచ్చ రేపో మాపో కొంచెం ఫేమో, కొంచెం డబ్బొస్తే పోద్ది. సో, ఆయనకేముండదు. బట్ 'మాధురి రాథోడ్' అనే అమ్మాయి మీద ఆ మచ్చ పోతుందా? అంత ఈజీగా పోతుందా? మీరు చెప్పండి. కామెంట్స్‌లో మీ ఒపీనియన్ తెలపండి ప్లీజ్.